పుష్పరాజ్ చూపు చైనా మార్కెట్ పై పడిందా? చైనా థియేటర్లో దిగిపోయేందుకు పుష్ప రెడీ అవుతున్నాడా? బాలీవుడ్ మూవీ దంగల్ ను టార్గెట్ చేసిన పుష్ప చైనాపై ఎందుకు కన్నేశాడు? చైనా థియేటర్లో పుష్పరాజ్ ఏం చేయబోతున్నాడు? పుష్ప 2 రిలీజ్ అయి 6 వారాలు గడిచినా వసూళ్ల జాతర కంటిన్యూ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్లోనూ రప్ప వసూళ్లు రాబడుతోంది. ఎర్రచందనం లోడ్తో వెళుతున్న లారీలా పుష్ప 2 కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి. ఉత్తరాదిలో ప్రతిరోజు 10 నుంచి 15 కోట్ల వరకు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా 1834 కోట్లు వసూలు చేశాడు పుష్పరాజ్. కరెక్ట్ గా ఇప్పుడు మరో స్టెప్ ముందుకేశాడు పుష్పరాజ్. జనవరి 17 నుంచి మరో 20 నిమిషాలు కొత్త ఫుటేజ్ యాడ్ చేయనున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. దీంతో మళ్లీ పుష్ప 2 పై దేశవ్యాప్తంగా మరోసారి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియాలో కలెక్షన్ల పరంగా టాప్ 1 సినిమాగా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో బాహుబలి 2 ఉండగా బాహుబలిని పుష్పరాజ్ దాటేశాడు. అయితే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇండియన్ సినిమాల లిస్టులో దంగల్ టాప్ 1లో ఉంది. ఇప్పుడు పుష్పరాజ్ చూపు దంగల్ పై పడింది. దంగల్ కలెక్షన్లను బీట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. దంగల్ సినిమా టాప్ 1లో చేరడానికి ప్రధాన కారణం చైనా మార్కెట్ అని చెప్పవచ్చు. ఆ మూవీ అక్కడ ఏకంగా 1100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. దశాబ్ద కాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. పుష్ప 2 మూవీని కూడా చైనాలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేపు మాపో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. చైనాలో పుష్ప 2 రిలీజ్ అయితే హిట్టు పక్కా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఎర్రచందనాన్ని చైనా ప్రజలు పవిత్రంగా భావిస్తారు. ఇక చైనా థియేటర్లలో పుష్పరాజ్ దిగిపోతే కలెక్షన్లు రప్ప రావడం ఖాయమే.